నేను ఎందుకు ఈవెన్ నాకు 0 వ్యూస్ వస్తున్నా కానీ నేను అప్లోడ్ చేస్తున్నాను. లిటరలీ వస్తున్నాయేమో కానీ ఇట్స్ వన్ వ్యూ, యావరేజ్ చేసుకుంటే 1 వ్యూ, 1 వ్యూ. ఈవెన్ అది వస్తున్నా కానీ నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు ఆపుతలేను. అండ్ ఐఎమ్ అప్లోడింగ్ ఇట్ డైలీ. లిటరలీ ఐఎమ్ ఫ్రమ్ పాస్ట్ ఒక 1 month 10 days, 1 month, ఓకే 1 month 5 days నుంచి అనుకుంటా, సారీ, ఓకే 1 month ప్లస్ నుంచి నేను లిటరలీ డైలీ అప్లోడ్ చేస్తున్నాను. వాట్ ఎవర్ సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఏది ఒకటి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ షోయింగ్ అప్ మై సెల్ఫ్. ఎందుకు? ఫర్ ద మూమెంటమ్. సో ఐ వాంట్ టు ఒకటి అనుకుంటాను. పీపుల్ అందరూ ఇది అంటారు కదా, లైక్ ఇచ్చేది ఏమైనా క్వాలిటీగా ఇవ్వాలి, కాంటెంట్ ఇది అంటారు కదా. సో నేనేం చేస్తున్నాను అంటే, లైక్ ఫర్ ఏ చేంజ్, అంటే చేసేది క్వాంటిటీలో ఎక్కువ చేసి కూడా వై కాంట్ వి ఇంప్రూవ్ డైలీ, వై కాంట్ ఇంప్రూవ్ డైలీ. నేను ఈ ప్రాసెస్లో ఎంత ఇంప్రూవ్ అయినాను అది మీకు చెప్తాను. అండ్ అది కూడా మీకు ఎందుకు యూజ్ అవుతుంది కూడా లాస్ట్లో చెప్తాను. సో ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రోజు కనిపిస్తున్నాను. దానివల్ల నాకు ఒక ఇది అయిపోతుంది మూమెంటం. నేను పక్కా రోజు ఒకటి అప్లోడ్ చేయాలి. నాకు ఐడియేషన్ ప్రాసెస్, ఈ ఐడియేషన్ ప్రాసెస్ వగేరా, వెదర్ ఐ డూ సంథింగ్ ఎక్కడి నుంచైనా నాకు న్యాచురల్గా రావచ్చు, నాకు ఏదైనా రావచ్చు. ఇది దానికి బ్రెయిన్ కొంచెం వర్క్ అవుతున్నా, నా స్టోరీ టెలింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడితే నేను నా ఫ్లోలో మాట్లాడేస్తున్నాను. ఇఫ్ ఒకవేళ నేను మంచి ప్రాపర్గా థంబ్నెయిల్ మంచిగా చేయడం నేర్చుకుని, అది చేసుకుని ప్రాపర్ స్క్రిప్ట్ రాసుకొని చేస్తాను. ఇది నార్మల్, ఇది నా లోపల నుంచి, నా హార్ట్లో నుంచి వస్తుంది. ఇట్లా అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ బ్రో. ఇంప్రూవింగ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఈ కాంటెంట్ క్రియేషన్లో ఐఎమ్ సీయింగ్ వాట్ ఈస్ వర్కింగ్. మరీ అంత కాదు, ఐ కైండ్ ఆఫ్ ఫీల్ సమ్ వాట్ లో, బట్ ఈవెన్ దో ఇట్స్ ఓకే. ఏమో ఇదే నా స్టార్టింగ్ స్టేజ్ ఏమో. దీని తర్వాత నేను ఇంకా నేను హార్డ్ వర్క్ చేస్తే, ఇంకా నేను చేసి, ఇంకా నేను కన్సిస్టెంట్గా ఉంటే నాకు వస్తుందేమో రిజల్ట్. హూ నోస్. సో అది, సో కీప్ ఇట్, ఈ మూమెంటం చేయడానికి ఐల్ మేక్ ఇట్. సో దీనివల్ల ఏంది, మీరే నేర్చుకోవచ్చు. మీరు ఏం పని చేసినా, చదువుకున్నా కానీ, బయటికి వెళ్ళి ఏదో ఒకటి జస్ట్ గో అంటే మీరు ఉండాలి అక్కడ. ఆ పని అయితే ఆ రోజు ఒక్కరోజు మిస్ అయినా కానీ మళ్ళీ చేయాలి. అది ఏం కాదు, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఏం ఫిక్స్ అవ్వాలి? నేను ఒక పాయింట్ చెప్పిన నా ప్రీవియస్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్లో. ఇది కాకపోతే నాకు ఇంకేం లేదు. ఆ మైండ్ సెట్లో పని చేయాలి. అప్పుడే మనకి ఏదన్నా కానీ రిజల్ట్ వస్తుంది. సో అది. అండ్ పండిస్ నేను ఇంకా సీరియస్గా అవుతా. వీడియో కాంటెంట్ క్రియేషన్లో షార్ట్స్ ట్రై చేయడం అన్న, ఇన్స్టాగ్రామ్ ట్రై చేయడం అన్న, ఐల్ ట్రై ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఐ విల్ బీ హానెస్ట్ మోస్ట్లీ. అది, that's it guys, bye.